ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనం ఎలీషా గురించి మాట్లాడదాము. ఎలీషా తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. ఒక విధవరాలి ఇంట్లో అప్పులు పాలైనప్పుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. ప్రజలందరూ నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ నీటిని మంచినీరుగా మార్చి అద్భుతం చేస్తూ వచ్చాడు. నయమాను కుష్టి వ్యాధి కొరకు యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పి అక్కడ అద్భుతం జరిగిస్తూ వచ్చాడు. ఎలీషా ఈ రీతిగా ఎన్నో అద్భుతాలు చేశాడు. దానికి కారణం ఏంటంటే ఎలీషా యొక్క విశ్వాసము. వారు కూడా ఎలీషా యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. అంతకంటే ఎక్కువగా వారు ఎలీషా నమ్మిన దేవుని పట్ల విశ్వాసం ఉంచుతూ వచ్చారు. మనం కూడా మన జీవితంలో దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చాలా సార్లు మనము అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉంటాం కాబట్టి మన జీవితంలో అద్భుతం జరగకుండా ఆగిపోతుందేమో ఒకసారి మనం ఆలోచించుకొని మన దేవుని పట్ల మనము విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని చూసి ఇతరులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా మనము జీవించాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఇతరుల జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది.